తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో సూర్య తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ బాహుబలిగా అభివర్ణించారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 1900 ఏళ్ల కిందట భారతదేశానికి సరిహద్దుల్లో 5 తెగలకు చెందిన మనుషులు వేర్వేరుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతుంటారు. ఆ 5 తెగలకు తమకంటూ ప్రత్యేకమైన లక్షణాలు సంప్రదాయాలు ఉంటాయి. వీటిలో ప్రణవాది కోన ప్రత్యేకం. వారిలో వీరత్వమే కాక మంచి లక్షణాలు ఉంటాయి. ఈ తెగకు నాయకత్వం వహిస్తుంటాడు కంగువా సూర్య. అయితే రొమేనియాకు చెందిన సైన్యం భారతదేశాన్ని చేజిక్కించుకునే లక్ష్యంతో సముద్రం ద్వారా సరిహద్దులకు వచ్చి తమ స్థావరం ఏర్పాటు చేయడానికి ఈ 5 కోనల్లో ఒకదాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ప్రణవాది కోన మీద ఆ సైన్యం దృష్టిపడి ఆ కోనను అంతం చేసేందుకు కపాల కోనకు చెందిన నాయకుడు రుధిరతో చేతులు కలుపుతుంది. దీంతో ఆ 2 కోనల మధ్య వైరం మొదలై యుద్ధానికి దారితీస్తుంది. మరి ఈ పోరులో ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ. ఇంట్రోనే ఇలా ఉంటే ఇక అసలు కథలోకి వెళ్తే ఇంకెలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. కాని ఆ తర్వాత కథ ఆసక్తికరంగా నడవదు. దీనికంటే ముందు వర్తమానంలో నడిచే కథ కొంతసేపే అయినా అది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కంగువ ఎంట్రీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి భారీ ఎపిసోడ్లు వస్తుంటాయి కాని అవి అంత ఆసక్తి రేకెత్తించవు. విలన్ పాత్రకు మొదట్లో ఇచ్చిన బిల్డప్కు తర్వాత ఆ పాత్ర సాగే తీరుకు పొంతన ఉండదు. ఇక చిన్న పిల్లాడి చుట్టూ చాలా కథను నడిపించారు కాని అది విసుగెత్తించేలా ఉంటుంది. పతాక సన్నివేశాలకు ముందు బిల్డప్ కూడా సరిగా జరగలేదు. మరీ విచిత్రంగా అనిపించే వేషధారణతో అతిగా స్పందించే ఆ మనుషులను చూస్తున్న కొద్దీ వికారం పుడుతుంది. అందుకే ఒక దశ దాటాక కంగువా ప్రపంచం చిరాగ్గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్సులో కంగువాకు అవసరమైన బిల్డప్ కనిపించదు. పతాక సన్నివేశాలను భారీగానే తీర్చిదిద్దినా అవి ఆశించిన కిక్కు ఇవ్వలేకపోయాయి. కార్తిని తెరపైకి తీసుకొచ్చి సెకండ్ పార్ట్కు మంచి లీడే ఇచ్చినా పార్ట్ 1 మజానివ్వకపోవడంతో దానిమీద అంతగా ఆసక్తి కలగదు. మొత్తంగా చూస్తే నిర్మాతల సహకారంతో సూర్య, శివ కలిసి ఎంతో కష్టపడి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు కాని ఆ ప్రపంచం ఆశించిన వినోదాన్ని మాత్రం అందించలేకపోయింది. సూర్య పెర్ఫార్మెన్స్ విజువల్స్ కోసం కంగువా పై ఓ లుక్కేయొచ్చు కాని కొంచెం ఓపిక ఉండాలి. సూర్య ఎలాంటి పెర్ఫార్మరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కంగువ పాత్ర కోసం అతను ప్రాణం పెట్టేశాడు. తన లుక్, హావభావాలు, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అన్నీ సూపరే. తన కళ్లలోని ఇంటెన్సిటీ కంగువ పాత్రను ప్రత్యేకంగా మార్చింది. సూర్యకు గెటప్ బాగా కుదిరింది. తన నటనతో ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు సూర్య. కానీ మిగతా ఆర్టిస్టులు తనను మ్యాచ్ చేయలేకపోయారు. బాబీ డియోల్కు గెటప్ బాగానే కుదిరినా తన పాత్ర తేలిపోవడంతో అనుకున్న ఇంపాక్ట్ రాలేదు. బాబీ పెర్ఫార్మెన్స్ అయితే ఓకే. హీరోయిన్ దిశా పటాని మరోసారి కరివేపాకు టైపు పాత్ర చేసింది. ఒక పాటలో ఆమె గ్లామర్ విందు చేసింది. కమెడియన్లు యోగిబాబు రెడిన్ నవ్వులు పంచలేకపోయారు. కథలో కీలకమైన పాత్రలో నటించిన చిన్న పిల్లాడు బాగానే చేశాడు. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్య పాత్రలో రాణించాడు. సూర్య తండ్రి పాత్రలో కనిపించిన కేజీఎఫ్ నటుడు ఓకే. కార్తి క్యామియో పాత్రలో కనిపించిన కొన్ని నిమిషాలు అదగొట్టేశాడు. టెక్నికల్గా కంగువా లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు మంచి ఊపునిస్తాయి. మన్నింపు పాట అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా సినిమాలో బాగానే ఇమిడిపోయాయి. ఆది జ్వాల పాట వినడానికే కాదు చూడ్డానికి కూడా బాగుంది. నేపథ్య సంగీతం మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంజది. కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఇచ్చినా కొన్ని చోట్ల మామూలుగా అనిపిస్తుంది. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సూపర్. ఆర్ట్ వర్క్ గొప్పగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఓకే. నిర్మాణ విలువలకు ధోకా లేదు. భారీగా ఖర్చు పెట్టారు. అయితే రైటర్ కమ్ డైరెక్టర్ శివ కష్టాన్ని తక్కువ చేయలేం కాని అతను ఎంచుకున్న కథ అంత ఎంగేజింగ్గా అనిపించదు. నరేషన్ కూడా చాలా గందరగోళంగా లౌడ్గా సాగింది. కొన్ని ఎపిసోడ్ల వరకు శివ ఎంగేజ్ చేయగలిగాడు కాని ఓవరాల్గా ఈ కథను ఇందులో అతను చూపించిన ప్రపంచాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా చేయడంలో విఫలమయ్యాడు. గజిబిజిగా లౌడ్గా సాగే తన నరేషన్ సినిమాకు మైనస్ అయింది.